నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో డెంటల్ హెయిర్ సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. ముందు ఈ డెంటల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటారు? కారణాలు ఏంటి? జనరల్గా ఏంటంటే నోట్లోంచి స్మెల్ వస్తుంటే ప్రాబ్లం వాళ్ళకి మటుకే ఉండదు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా దానికి సఫర్ అవుతారు. రెండోది, జనరల్గా ఏంటంటే నోట్లోంచి స్మెల్ రావడం కొంతమంది చెప్పడానికి సిగ్గుపడతారు. రెండోది, వస్తున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంత పెద్ద ప్రాబ్లం కాదు అని కొంతమంది అనుకుంటారు. మూడోది, దానికి పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనుకుంటారు. సో ఇవన్నీ కూడా తప్పేనండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఎలా అంటే ఒక నోట్లోంచి స్మెల్ అనేది, మనకి పళ్ళు ఇలా ఉంటాయి కదా, మన ఈ పళ్ళల్లో ప్రాబ్లం కాకుండా ఈ కింది వేరు భాగంలో ప్రాబ్లం ఉంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది. రెండోది, ఈ పంటికి మధ్యన మీరు సరిగ్గా క్లీన్ చేసుకోవట్లేదు అనుకోండి, ఫుడ్ కానీ పార్టికల్స్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ ప్లాక్ కానీ ఇదంతా ఈ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల మీకు నోట్లోని స్మెల్ వస్తుంది. మూడోది, పళ్ళు ఇలా నల్లగా మారిపోయి పుచ్చిపోవడం అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం, అలా స్మెల్ వస్తుంది. ఐదోది, ఇలా జ్ఞానదంతాలు ఇలా ఇరుక్కుపోయి ఉన్నాయనుకోండి, నోట్లోని స్మెల్ వస్తుంది. ఇలాంటి రీజన్స్ వల్ల వస్తుంది తప్ప మామూలుగా నోట్లోని స్మెల్ రాదు. అయితే దాన్ని పట్టుకుని మనం అంతా క్యారీ చేసుకునే కన్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక రీజన్, ఏ రీజన్తో అయితే మీకు స్మెల్ వస్తుందో దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం ద్వారా నోట్లోని స్మెల్ స్విచ్ ఆపినట్టు ఆగిపోతుంది. కానీ నేను తరచుగా నా ఎక్స్పీరియన్స్లో చూసేది ఏంటంటే చాలామంది నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే లవంగాలు ఇలాచీలు తింటారు, ఎక్కువ మౌత్ ఫ్రెషనర్స్ ఒకటి నమిలి కొరికి తినేస్తుంటారు, మౌత్ వాష్లు వాడుతుంటారు, 1-2-3 గంటలు ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు చెడు తప్ప మంచి జరగదు, నోట్లోంచి దుర్వాసన అస్సలే ఆగదు. ఒక అరగంట మంది కాదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఒక అరగంట మీ ప్రాబ్లం పైన మీరు ఫోకస్ పెడితే ఒక్క డేలో ఒక అరగంట మీకు నోట్లోంచి స్మెల్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. కొంతమందికి చిగుళ్ళ నుండి రక్తం వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయంటారు, అది నిజమే అంటారా? 100% నిజం అండి. ఎందుకంటే నోట్లో మనకి ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, మనం సరిగ్గా డాక్టర్ దగ్గర చూపించుకోవట్లేదు అంటే అది నోరు కదా, మనకి మంచినీళ్ళు తాగినప్పుడు అన్నం తిన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్తుంది. రెండోది, లోపల టిష్యూస్లో ఇన్ఫెక్షన్ ఉంటే మన రక్తం ద్వారా కూడా లోపలికి వెళ్ళి గుండె పై పొరల్లోకి వెళ్ళడం, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడం, పైకి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం. అదే డెలివరీకి ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో మరి నోటికి శరీరానికి 100% కనెక్షన్ ఉంటుంది. అది మీరు ఇలా చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. సో జబ్బులు అనేవి పెంచుకోవడం మంచిది కాదు. చాలా వరకు చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది అంటే మీకు ఈ చిగుళ్ళ కింద ఇక్కడంతా కూడా పాచి పెరిగిపోయి ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందని అర్థం. దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా సులువు అండి. ఒకరోజు మంది కాదు అని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఈరోజు అడ్వాన్స్డ్ పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇలా చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేజర్ వాడతారు. అంత సులువుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. చేసిన ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంటుంది. ఇలా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ పాయింట్, నోట్లో ఇన్ఫెక్షన్ శరీరంలోకి వెళ్ళి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా మనం ఆపచ్చు. రెండోది, జబ్బు అనేది వేర్ల భాగంలో ఉంది కాబట్టి ఈ పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ అంతా మనతోనే ఉంటాయి, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద మనం డిపెండ్ అవ్వక్కర్లేదు. మూడోది, నోట్లోంచి స్మెల్ వస్తూ మనము పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇన్ని బెనిఫిట్స్, ఇంత మంచి ఆరోగ్యం ఒకరోజు చేసుకుని ఒక ట్రీట్మెంట్ వల్ల మనకు ఉంటుంది. కానీ వదిలేస్తే ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే, చాలామందికి యాక్సిడెంట్లో పళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని పళ్ళు అనేవి పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు అండి. యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ ఏ క్లయింట్ అయినా ప్యానిక్ అయిపోతారు. అంటే మన పర్మనెంట్ పళ్ళు ఊడిపోయినాయి, సగానికి విరిగిపోయింది, మొత్తం పన్ను ఊడి చేతిలోకి వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఎలా నెక్స్ట్ మళ్ళీ పన్ను అయితే మొలవదు లైఫ్లో, మళ్ళీ పన్ను ఎలా వస్తుంది అనే ఆలోచనతో ప్యానిక్ అవుతారు. అస్సలు అవ్వాల్సిన అవసరం లేదు. మన నోట్లో ఒకవేళ పొరపాటున పన్ను ఊడిపోయినప్పటికీ కూడా న్యాచురల్గా మనం మళ్ళీ పళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. ఇది వరకు అంటే పక్క పళ్ళ సపోర్ట్తో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఇంప్లాంట్ అంటారు. ఇవి పూర్తిగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చక్కగా ఇలా ఇంప్లాంట్లు పెట్టి ఇలా ఆర్టిఫిషియల్ పళ్ళు తయారు చేసి ఇలా ఫిక్స్ చేస్తారు. మీరు ఒకసారి చూడండి, ఇంతే, సో సింపుల్. మీరు పైన నుంచి చూస్తే మీ న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు కూడా మీకు అలానే ఉంటాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా మనం చేసుకోవచ్చు. రెండోది, బ్రిడ్జ్ విధానంలో పెట్టుకోవచ్చు. బ్రిడ్జ్ విధానం అంటే ఇది, అంటే ముందు పక్కన మీ న్యాచురల్ పళ్ళే సపోర్ట్గా తీసుకొని మళ్ళీ ఇలా తయారు చేసి ఇలా పెట్టేయచ్చు. సో ఇది కూడా ఫిక్స్డ్ పద్ధతే. కానీ యాక్సిడెంట్ అవ్వగానే అరే మాకు పన్ను ఊడిపోయింది, ఇప్పుడు తర్వాత ఎలా ఉండాలి, ఈ పెట్టిన పళ్ళు
కరెక్ట్గా ఉంటాయి లేదా, ఫిక్స్డ్ ఉంటాయి, మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. అదే ఫ్రంట్ టీత్ అయితే మీరు అసలు టెన్షనే పడక్కర్లేదు. మీ న్యాచురల్ టీత్ ఎలా ఉన్నాయో అదే కలర్తో అంతే యాక్యురేట్గా అంతే పర్ఫెక్ట్గా ఈరోజు మనం పెట్టచ్చు. సో ప్యానిక్ అవ్వద్దు. ఎవరికైనా ఇలాంటి భయాలు ఏమైనా ఉండి ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరు చెన్నైలో కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే మీరు ఉండే డౌట్స్ని కానీ డాక్టర్ గారితో మాట్లాడడం కానీ అంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీరు మాట్లాడటానికి మీ డౌట్స్ అడగడానికి ఈరోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. 2 ఐఓసి టెస్ట్, మీ నోట్లో ఉండే సమస్యలన్నీ మీకు కనపడవు, అసలు జబ్బు ఉందో లేదో మీకు తెలియదు. అలాంటప్పుడు కూడా చక్కగా పిక్చరైజ్ చేసి మీ జోబులో మీ నోట్లో ఉండే జబ్బులన్నీ కూడా శుభ్రంగా పిక్చరైజ్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తారు. దాన్ని మీరు చూడడం ద్వారా మీ నోట్లో ఉండే జబ్బులు ఏంటో మీకు అర్థమవుతాయి. 3వది ఎక్స్రేలు, నోట్లో ఉండేవి కాదు కింద ఎముకలో కూడా ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవటానికి ఎక్స్రేలు. ఇది డెంటల్ అవేర్నెస్లో భాగంగా ఈ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఎవరికైనా ఇలాంటి భయాలు ఉన్నాయి, నోట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు అసలు ₹1 కూడా పే చేయక్కర్లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ టైంలో ఒక డేలో 1 గంట తీసి మీ నోటి ఆరోగ్యాన్ని మీరు ఎలా ఉందో చూసుకోవడం మాత్రమే. సో ఈ ఫెసిలిటీ ఉందండి. మీకు ఎవరికైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మొత్తం 4 రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా చెకప్ చేయించుకోవచ్చు, డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మీకు జబ్బులు ఉన్నాయా లేదా అని క్లారిటీ తీసుకోవచ్చు. మీరు చెప్తున్న ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేవి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు అంటారా? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే గుండె జబ్బులున్నా అందరికీ ఉండే ఒక భయం ఏంటంటే పళ్ళు ఊడిపోతే పళ్ళు మళ్ళీ పెట్టుకోవట్లేదు. పళ్ళు పెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే ఏది నమిలి తినలేరు. మీరు సరిగ్గా ఆహారం నమిలి తినకపోతే మీకు డైజెషన్ కాదు. 2వది మెల్లగా మీరు తినే ఫుడ్ క్వాలిటీ అనేది మారిపోతూ ఉంటుంది. అన్ని పళ్ళు ఉన్నవాళ్ళు పూర్తిగా పోషకాలు ఉన్న ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ తినగలుగుతున్నారు. ఇప్పుడు అవి తినమని చెప్తున్నారు కూడా. సో టీత్ లేకపోతే ఇవన్నీ తినలేరు కదా. మెత్తగా ఉండే ఉప్మాలు, ఇడ్లీలు, ఉడకపెట్టిన రైస్ ఎక్కువ తినడం చేస్తారు. దీనివల్ల ఏంటంటే కంప్లీట్ హెల్త్ అయితే బాగా ఒళ్ళు పెరగడం కానీ అయితే ఒళ్ళు తగ్గిపోవడం కానీ షుగర్ పెరిగిపోవడం కానీ షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం కానీ ఇట్లాంటివన్నీ అవుతుంది. ఇది కంప్లీట్ మీ టీత్ మీద డిపెండ్ అయ్యి మీ డైట్, మీ హెల్త్, మీ లైఫ్ స్టైల్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు షుగర్ ఉంటే మీకు ఫిక్స్డ్ పళ్ళు రావు, షుగర్ ఉంటే మీకు ఇంప్లాంట్లు పట్టుకోవు, షుగర్ ఉంటే మీకు ఏం చేయలేము, లేకపోతే మీకు వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవో నామినల్ బేసిక్ చేసి వదిలేసేవారు. ఈరోజు డెంటల్ ట్రీట్మెంట్స్ అలా లేవు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, సులువుగా ఉన్నాయి, తక్కువ టైంలో చేయగలుగుతున్నారు. షుగర్, బీపీ, హెల్త్, హార్ట్ ప్రాబ్లమ్స్, బెడ్ మీద ఉండే పెరాలసిస్ వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కూడా మీ హెల్త్కి తగినట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ని డిజైన్ చేసే ట్రీట్మెంట్ చేసే ఎక్స్పర్టీజ్ ఉన్నది అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇవన్నీ ఉన్నాయని మీకు తెలియకపోవడం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం. సో షుగర్ ఉన్నా మనం 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీకు ఏమన్నా అలాంటి భయాలు ఉంటే మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్, మీ ప్రాబ్లమ్స్తో ఒక్కసారి అప్రోచ్ అయ్యి చూడండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాలర్ ఉన్నారు తిరుపతి నుండి, భాస్కర్ గారు. నమస్తే అండి. హలో భాస్కర్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. హలో 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 మాట్లాడండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం, నా పేరు భాస్కర్ నాయుడు, మాది తిరుపతి దగ్గర. మాది సార్ తిరుపతి నుంచి 40 కిలోమీటర్స్ పల్లె వస్తాం మేము, గుమ్మిడివారిని. మేడం, ఇప్పుడు నాకు 56 వయసు మేడం. ఓకే. ఒక 1 ఇయర్ బిఫోర్ వచ్చి పళ్ళ సందులు ఇవన్నీ ఏం లేదు. ఇప్పుడు 1 ఇయర్ గా ఈ పళ్ళ సందుల్లో, పక్క పళ్ళ సందులు పడుతున్నాయి. ఏదైనా మనం మటన్, చికెన్ ఇట్లాంటి తిన్నా కానీ ఏదైనా తిన్నా పళ్ళ సందులో చేరుకుంటా ఉంది. 2వది ఒకటి ఏమంటే ఒక కుడి పక్కన లాస్ట్ పళ్ళు వచ్చి జిల్లు నీళ్ళు ఎంత తగిలాయంటే కూల్ నీళ్ళు తగిలినా, వేడి టీ, కాఫీ తగిలినా కూడా కొంచెం నొప్పి అనేది ఒకటి వస్తుంది. నొప్పి అంటే కొంచెంసేపు, ఒక విత్ ఇన్ 2-4 సెకండ్స్ అంతే. ఓకే సార్, గుడ్ క్వశ్చన్. చెప్పండి మేడం. అది సార్ ఏంటంటే ఒకటి ముందంతా ఏం లేదు, ఇప్పుడు సడన్గా పళ్ళు జరిగిపోవడం, పళ్ళు లూజ్ అయిపోవడానికి దానికి ఏజ్కి ఏం సంబంధం లేదు సార్. 56 ఉన్నా 66 ఉన్నా పళ్ళు మూవ్ అవ్వాల్సిన పని లేదు. ఒకటి పళ్ళు మూవ్ అయిపోతున్నాయంటే
ఈ పళ్ళు వేర్లు కనపడుతున్నాయి కదా అందరికీ, ఈ వేర్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి బలహీన పడడం వల్ల పళ్ళు మూవ్ అయిపోతూ ఉంటాయి. సో కొంతకాలం గడిచేసరికి పళ్ళు లూజ్ అవుతాయి. సో ఈ వేర్లలో ఇన్ఫెక్షన్ని మనం క్లీన్ చేయించుకుంటే ఫర్దర్గా మూవ్ అవ్వకుండా ఆగుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ మధ్యలో అంతా కూడా మీకు ఆహారం ఇరుకుతుంది. దీనికి 2 విధాలైన మనం చెక్ చేయొచ్చు సార్. ఒకటి, కొంచెమే ఇరుకుతుంది అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవడం. అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఫ్లాసింగ్ చేసుకోవడం రాదు, అది ప్రతి దగ్గరికి వెళ్ళి ఇలా కడుక్కోవడం కూడా కష్టం అవుతుంది. దానికోసం వాటర్ ఫ్లాసర్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అన్నం తిన్న తర్వాత ఆ వాటర్ ఫ్లాసర్ అంటే ఇలా వాటర్ ఇలా బాటిల్తో కొట్టగానే వాటర్ ఇలా ప్రెషర్ లాగా వచ్చి పళ్ళ సందులు క్లీన్ అవుతాయి. అలా ఒకటి ట్రై చేయొచ్చు. అది ట్రీట్మెంట్ లేకుండా ఒక టిప్పు మాత్రమే. రెండోది, ఎక్కడ మీకు వెనకాతల పన్నులో జుల్లు మన ఒకే ఒక్క పన్నులో ఆగుతుంది అంటే ఈ పైన భాగంలోని ఇలా పుచ్చిపోయి ఉండడం కానీ, ఈ పంటికి చిగురికి మధ్యన కట్ అయి ఉండడం కానీ జరుగుతుండదు సార్. అదేముండదు, సింపుల్ ఫిల్లింగ్ పెట్టడమో లేకపోతే ఒక రూట్ కెనాల్ చేసి ఒక క్యాప్ వేయడం ద్వారా మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. వదిలిపెట్టేస్తే ఏమవుతుంది అంటే అది ఇంకా పెరగడము లేకపోతే పన్ను ముక్కలుగా విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. అన్ని సింపుల్ ప్రాబ్లమ్సే సార్, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఒక్కసారి వెళ్ళి చూపించుకొని ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చిన్న టచ్అప్ ట్రీట్మెంట్స్ లాంటివి చేయించుకుంటే ఫర్దర్గా పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా మీ ఓన్ పళ్ళతోనే మీరు హ్యాపీగా ఉండొచ్చు. తిరుపతిలోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, మీకు బస్ స్టాండ్ వెనకాతల ఉంటుంది. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా వెళ్ళగలిగితే డాక్టర్ గారితో మాట్లాడడం, ఎక్స్రేలు అవన్నీ ఫ్రీగానే చేస్తారు. ఏదన్నా ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే మీరు చేయించుకోండి. ఇప్పుడు చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పెద్ద ట్రీట్మెంట్లని అవాయిడ్ చేసేయచ్చు. మీరు కన్విన్స్ అయితే చేయించుకోవచ్చు, లేకపోతే మీ కాల్. ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అంటారు కదా, ఇది అంటే ఏంటి, దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఇంప్లాంట్ అని మనం మాట్లాడుకోవడంలో ఏంటంటే పళ్ళు లేని వాళ్ళకి ఇది వరకు పళ్ళు పెట్టాలంటే నేను చెప్తున్నాను కదా ఇలా పెట్టాల్సి వచ్చేది. అంటే వెనక పన్ను ముందు పన్ను ఇలా హెల్ప్ తీసుకుని మనం ఇలా బ్రిడ్జ్లా తయారు చేసి ఇలా పెట్టాల్సి వచ్చేది. ఇందులో ఏంటంటే మన సొంత పళ్ళనే మనము పిల్లర్స్గా వాడతాము. ఇలా వాడినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ఒక్క పన్ను మధ్యలో ఈ ఒక్క పన్ను పెట్టడానికి ఇలా 2 పళ్ళు మన ఒరిజినల్ పళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ ఈ పళ్ళు లేని వాళ్ళకి ఈ పళ్ళు ఉంటే తీసుకుంటాం, లేని వాళ్ళకి ఎలా పెట్టాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అండి. ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే మనం చూసారు ఇక్కడ అంతా పళ్ళు లేవు. చాలామందికి కండిషన్లు ఉంటాయి, వెనకాతల దంతాలు నమిలి తినడానికి పళ్ళు ఉండవు, ముందర పళ్ళు ఉండవు, మొత్తం పళ్ళన్నీ ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే ఇలా పళ్ళు వేర్లు కనపడుతున్నాయి కదా, మీకు ఈ వేరుకి బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేర్ని ఇలా పెడతాం మనం. ఈ ఆర్టిఫిషియల్ వేర్ పైన మన ఒరిజినల్ పళ్ళు అలానే ఉంటాయి. ఈ సెట్ అంతా మనం అసలు డిస్టర్బ్ చెయ్యం, చక్కగా ఇలాగే ఉంటాయి గట్టిగా. సో ఇక్కడ మనం పళ్ళు తయారు చేసి ఇలా ఫిక్స్ చేసేస్తాం. మనం పళ్ళు పెట్టేసిన తర్వాత మీరు చూస్తే పైనుంచి మీరు ఇక్కడ పెట్టుడు పళ్ళు ఉన్నాయా న్యాచురల్ పళ్ళు ఉన్నాయని తెలియదు. 2 ఇది ఫిక్స్డ్ పద్ధతుల్లో పెడతాము. 3వది మీరు చూస్తే ఈ వేరుకి మొదలుగా మనం ఆర్టిఫిషియల్ వేర్, ఇది ఎముకలో ఒక భాగం అయిపోతుంది. దీన్ని తీసేద్దామన్న తీయలేరండి, మన శరీరం దాన్ని అంత బాగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది టైటానియం అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది పార్థ డెంటల్ ఇంప్లాంట్స్లో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో దాంతోపాటు పార్థ డెంటల్ ఈరోజు వాడే ఇంప్లాంట్ సిస్టమ్ కూడా మోస్ట్ అడ్వాన్స్ సిస్టము. అంటే బోన్లో ఇంటర్లాక్ అవుతుంది, మళ్ళీ స్క్రూస్తో బోన్తో కలుస్తుంది. 2 విధాలుగా మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. అంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ని మనం ఈరోజు యూజ్ చేస్తున్నాము. సో ఫెయిల్యూర్స్ అనేవే లేవు. రెండోది, దీనికి పుచ్చు పట్టడం కానీ విరిగిపోవడం కానీ అలా ఏమీ ఉండదు. పళ్ళు లేకుండా అన్నం తినడం కష్టమయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఫెయిల్యూర్ రేట్ని కూడా మంచి ఇంప్లాంట్స్, బెస్ట్ ఇంప్లాంట్స్ మనం వాడటం వల్ల ఫెయిల్యూర్ రేట్ని కూడా పూర్తిగా తగ్గించేస్తాం. సక్సెస్ రేట్ని 95 to 98% సక్సెస్ రేట్ని పెంచాం. ఎందుకంటే ఇప్పుడు వాడే ఇంప్లాంట్స్ అలాంటివి. ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు పూర్తిగా మొత్తం మాడిఫై చేసి ఈరోజు ప్రతి పేషెంట్కి ఎలా పెడితే బాగుంటుందండి. మళ్ళీ ఇంప్లాంట్లు ఇలా ఒక రొటీన్ ఇంప్లాంట్లే కాకుండా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, వెనకాతలు టెరిగాడ్స్. కొంతమందికి ఎముక ఉండదు, అస్సలు ఎముక పల్సగా ఉంటుంది. వాళ్ళకి ఎంతోమంది డాక్టర్లు కలిసి ఉంటారు, వాళ్ళకి వెళ్తే చెప్పుంటారు మీకు ఎముక చిన్నగా ఉంది, మీకు పళ్ళు రావు అని. కానీ అలాంటి కండిషన్స్లో కూడా పార్థ డెంటల్ జైగోమా ఈ పైనుండే బోన్లోకి ఇలా ఇంప్లాంట్లు పెట్టి చక్కగా వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు ఇవ్వగలుగుతుంది. అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ పూర్తిగా అందుబాటులో ఉండడం వల్లనే జరుగుతుంది. అది కాలర్ ఉన్నారు డాక్టర్, సూర్యాపేట నుండి రవిప్రకాష్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి సార్. నమస్తే సార్, చెప్పండి. నాకు 56 సంవత్సరాలు ఉంటాయండి. నా కింది పళ్ళు కొన్ని ఇటు అరిగిపోయినాయండి. అప్పుడప్పుడు దవడ నొప్పి లేస్తుందండి. వాటి ప్రభావమా లేకపోతే తెలవట్లేదండి, అరిగిపోవటం వల్ల నా పండ్లు.
ఓకే అండి. పళ్ళు అరిగిపోతున్నాయి అంటే ఏంటంటే అర్థం, ఒకటి మనం పళ్ళు వాడేటప్పుడు కరెక్ట్గా అక్లూజన్ అనేది ఉండదు సార్. ఇప్పుడు మన పై పళ్ళు కింది పళ్ళు అనేవి మనం ఇలాగ క్లబ్ చేస్తే, ఇలా కలిపినప్పుడు ఏంటంటే అన్నీ ఇలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి రెండు ఇంటర్లాక్ అవ్వాలి. అలా అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. అది ఎందువల్ల అవుతుంది అంటే, మీరు వెనకాతల పళ్ళతో కానీ ముందర పళ్ళతో కానీ ఏమైనా లాగడం, చెరుగ్గడలు లాగడం అలా ఎక్కువ వాడి ఉండడం వల్ల కానీ, లేకపోతే నిద్దట్లో పళ్ళు కొడుకోవడం అనే అలవాటు చాలామందికి ఉంటుంది, అని బ్రక్సిజం అంటారు. ఈ కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే మీకు పళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. మూడోది, కింది పళ్ళు అరిగిపోతే కూడా లోపల ఉండే వేరు భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోతుంది. దీనివల్ల కూడా ఆ వేర్ల పైన గాలి తగిలినా కూడా పళ్ళు లాగుతున్నట్టు, దవడ లాగుతున్నట్టు, ఇక్కడి నుంచి ఈ కణతల్లో పెయిన్ వస్తున్నట్టు, చెవులో పొడుస్తున్నట్టు చాలామందికి అనిపిస్తుంది. సో వీటిని ఏం చేయాలి, పళ్ళని తీసేయాలా అని అనుకుంటారు చాలామంది. అవసరం లేదంటే ఆ పళ్ళని నోట్లో ఉంచే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన మీ ఇదివరకు ఉండే పళ్ళ లెంత్కి పళ్ళు దాన్ని సెట్ చేయడం ద్వారా మీకు నొప్పులు తగ్గిపోతాయి. నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఏమైనా ఉంటే నైట్ గార్డ్ లాంటిది ఇస్తాం, చిన్న ట్రే లాంటిది ఇస్తాము, అది వేసుకోవడం ద్వారా నిద్రపోయేటప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, 0404142000. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే డెఫినెట్గా రండి. రెండు చిన్న ప్రాబ్లమ్సే, అవి ఇప్పుడు ఒకసారి అడ్రస్ చేసుకుంటే ఫర్దర్గా ప్రాబ్లం అనేది పెరగదు మీకు. చాలా మందికి పళ్ళ మధ్య గ్యాప్స్ ఉంటాయి, సో వీటిని పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవచ్చు అంటారా? 100% చేసుకోవచ్చు అండి. ఈ పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి డిస్టర్బింగ్ ప్రాబ్లం కూడా. కొంతమందికి ముందుండే 2 పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి పైన ఉండే అన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి కింద మటుకే గ్యాప్స్ ఉంటాయి పైన. అప్పుడు వాళ్ళు నవ్వేటప్పుడు ఏంటి కింద పళ్ళు కనపడకుండా పెద్దాలు బిగ్గపెట్టి నవ్వుతుంటారు. ఈ గ్యాప్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి చిన్న వయసులో అయితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వయసు ఎంత 30 దాటిపోయింది, 40 దాటిపోయింది, 50 దాటిపోయింది, ఇప్పుడు ఏం కరెక్ట్ చేసుకుంటాంలే, ఇప్పుడు అసలు కరెక్ట్ కావు అని కొంతమంది. ఒకవేళ కరెక్ట్ చేసుకోవాలి అంటే అందరికీ తెలిసిపోతుంది అని కొంతమంది. మూడోది, కరెక్ట్ చేసుకున్నా చాలా అన్యాచురల్గా ఉంటుంది, మనం కరెక్ట్ చేసుకున్నామని గుర్తుపడతారని కొంతమంది చేసుకోరు. అవేమీ లేవండి, చాలా సింపుల్గా జస్ట్ ఫిల్లింగ్లు పెట్టడం ద్వారా కూడా మీ గ్యాప్స్ క్లోజ్ అవుతాయి. 1 గంట జాబ్ అంతే. మీరు బయటికి వెళ్ళి చూసుకుంటే అక్కడ గ్యాప్స్ గంట ముందు ఉన్నాయి, గంట తర్వాత ఏమైపోయినాయి అనుకుంటారు. అంత ఈజీగా మన గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చు. పర్మనెంట్గా అయితే ఈరోజు అలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒక సన్న ట్రే తయారు చేసి ఇస్తారు మీకు, మీ అచ్చులు తీసుకొని. అది పెట్టుకోవడం ద్వారా 4 నుంచి 6 నెలల్లో మీ పళ్ళన్నీ మీకు తెలియకుండానే దగ్గరికి చక్కగా పేర్చినట్టు అయిపోతాయి పర్మనెంట్గా. పక్క మనిషికి కూడా తెలియదు మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. సో అలా కూడా వద్దు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ కూడా బ్యూటిఫుల్ ఆప్షన్. అది కూడా మీకు పళ్ళు ఒకప్పుడు పళ్ళు అన్నీ కూడా మీకు డిస్టర్బ్ అవుతాయి అలా కూడా ఏం లేదంటే, పంటి పైన ఒక్క లేయర్ మటుకు తీసి పైన జస్ట్ ఒక ప్లేట్ లాగా, ఒక చిన్న ప్లేట్ లాగా అతికిస్తారు అంతే, సన్నగా ఉండే ఒక ప్లేట్. దాన్ని లామినేట్స్ అని, వినీర్స్ అని అంటారు. అలా వేయడం ద్వారా కూడా గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఎంత బ్యూటిఫుల్గా గ్యాప్స్ క్లోజ్ చేసుకున్నది. ఏజ్తో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా, చిగుర్లు బలంగా ఉన్నా బలంగా లేకపోయినా, మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా కూడా సందుల్ని క్లోజ్ పర్మనెంట్గా చేసుకోవచ్చు. అది చేసుకున్నారని పక్క మనిషి గుర్తుపట్టలేరు, బ్యూటిఫుల్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో సందులు ఉన్నాయని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మేము హెల్ప్ చేయగలము. డెఫినెట్గా మమ్మల్ని అడిగి చూడండి, మీకు అర్థమవుతుంది. కేసెస్ చూడండి, కేస్ స్టడీస్ చూడండి. ఒకవేళ మీరు కన్విన్స్ చేస్తే చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఈజీగా క్లోజ్ అయిపోతాయి. మీరు ఇందాక అన్నట్టు స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అన్నారు కదా, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే ఈ గ్యాప్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ గ్యాప్స్ క్లోజ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. అంటే మీరు ఎంచుకున్న ఆప్షన్ బట్టి, జస్ట్ ఫిల్లింగ్ పెట్టుకుని ట్రై చేస్తామని మీరు అనుకుంటే 1 అవర్ జాబ్. ఎక్కువ గ్యాప్స్ క్లోజ్ అవ్వాలంటే ఒక హాఫ్ డే జాబ్ ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేద్దామంటే 1 వీక్లో క్లోజ్ అయిపోతాయి. లేదా అలైనర్స్ లాగా, క్లిప్స్ లాగా వేసుకోవాలి అంటే 4 to 6 months టైం పట్టిద్ది. అలా మీ చాయిస్ని బట్టి, మనం తీసుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్ బట్టి గ్యాప్స్ క్లోజ్ అవుతాయి, బట్ పర్మనెంట్గా క్లోజ్ అవుతాయి. రెండోది స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు. వాళ్ళు స్మైల్తో చాలామంది డిఫెక్టివ్ ఉంటారు, అంతా చక్కగా ఉంటారు, ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, చిన్ బాగుంటుంది, కానీ నవ్వితే స్మైల్ అనేది వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరూ స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ అనగానే ఈ పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెడతారు, ల్యాబ్లో ఏవో తయారు చేయించి పెడతారు, అసలు అలాంటి అపోహలు ఏమొద్దండి. మీ ఒరిజినల్ పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మీకుండే లోపాన్ని మ్యాక్సిమం సరి చేయడానికి ట్రై చేస్తారు. అందుకే దాన్ని డిజైన్ చేయడం అని చెప్తున్నాం. అందులో పార్థ డెంటల్ స్మైల్ని డిజైన్ చేయడంలో డెఫినెట్గా పయోనీర్స్. ఫస్ట్ స్మైల్ డిజైనింగ్ని ఇంట్రడ్యూస్ చేసిందే ఈ స్టేట్లోని పార్థ డెంటల్ అని డెఫినెట్గా చెప్పచ్చు. ఎంతోమంది స్మైల్స్ని బ్యూటిఫుల్గా తయారు చేయగలుగుతున్నాం, ఎందుకంటే టీం వర్క్. దానివల్ల బ్యూటిఫుల్ స్మైల్ని మేము డెలివర్ చేయగలుగుతున్నాం. కొంతమంది ఉమెన్లో కానీ మెన్లో కానీ 35 దాటాక, 40 దాటాక, 50 దాటాక సడన్గా వాళ్ళ టీత్ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, పళ్ళన్నీ జారిపోవడం,
ఇలా ఎత్తు పెరిగిపోవడం లాంటివి జరుగుతాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే వయసు రీత్యా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నార్మల్, దానికి మనం ఏం చేయలేమని అనుకుంటున్నారు. కానీ డెఫినెట్గా కాదు. స్మైల్ డిజైనింగ్తో మీరు చిన్నప్పుడు మీరు 16 years మీరు ఎర్లీ 20sలో ఎంత బ్యూటిఫుల్ స్మైల్ ఉండేదో అలా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్ ఆప్షన్. అది దానిలో భయపడాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు ఇలా సఫర్ అయ్యే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఒకసారి మీ శ్రమ పడకుండా ఒకసారి బ్రాంచ్కి వచ్చి చూడండి. మేము సండేస్ కూడా వర్క్ చేస్తాం. వచ్చి మీరు కూర్చొని మీ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అవన్నీ చూడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీకు ఏది ఈజియెస్ట్ వే ఉంటుందో దాంతో మీ స్మైల్ డిజైనింగ్ చేసుకునే అవకాశం మీకు 100% ఉంది. విజయవాడ నుండి కాలర్ ఉన్నారు, పవన్ కుమార్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నాకు ఒక 6 to 8 months నుంచి చిగుళ్ళు బాగా రెడ్డిష్ అయిపోతున్నాయి మేడం. ఓకే. ఏమన్నా తింటున్నా కారం తగిలినా సరే బాగా విపరీతంగా రెడ్ అయిపోయి బాగా నొప్పి వచ్చేస్తుంది మేడం. ఆల్రెడీ డెంటల్ హాస్పిటల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేయించుకుంటే వాళ్ళు క్లీన్ చేయించుకోమన్నారు, క్లీన్ కూడా చేయించుకున్నాను. అయినా సరే ఆ రెడ్డిష్ తగ్గట్లేదు మేడం. ఆయింట్మెంట్ ఇచ్చారు, ఆయింట్మెంట్ పెట్టుకున్నాము, అయినా తగ్గట్లేదు మేడం. రైట్. వైటమిన్ డెఫిషియన్సీస్, సి విటమిన్ కానీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మన చిగుర్లు అనేవి ఎర్రగా వాచిపోతుంటాయి. లేదంటే కొత్తగా ఏమన్నా మందులు వాడుతున్నా, బీపీ మందులు కానీ లేకపోతే మనకి ఫిట్స్ వచ్చినప్పుడు మందులు కానీ కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇచ్చే మందుల వల్ల కూడా మనకి ఈ చిగుర్ల మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ వైటమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ఒక సి విటమిన్ బి కాంప్లెక్స్ యాడ్ చేసుకోండి. రెండోది స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉండేవాళ్ళు, లేకపోతే పాన్లు, గుట్కాలు, బక్కపళ్ళు ఇవన్నీ తినే వాళ్ళకి కూడా చిగుళ్ళు సడన్గా మీకు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇవేమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. వీటిని ఒకసారి చెక్ చేసుకుంటే చిగుర్లు వాపు అనేది తగ్గిపోతుంది. బట్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే చిగుర్లు అనేది మన హెల్త్కి ఇండికేషన్. లోపల ఏమైనా చీమ్ పడుతున్నా, ఇలా ఎర్రగా మారిపోతున్నా, పళ్ళ గ్యాప్స్ వచ్చేస్తున్నా, పళ్ళు లూజ్ అయి పడిపోతున్నా వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ఆ జబ్బుని నయం చేసుకొని మీ పళ్ళని మీరు కాపాడుకోవచ్చు. లేదా మీ పళ్ళన్నీ ఊడిపోవడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ మీరు లోపలికి కూడా వెళ్ళి మీ శరీరం అంతా ఆ జబ్బుని మీకు తెలియకుండానే మీరు స్ప్రెడ్ చేసుకుంటారు. ప్లీజ్ అలా తప్పులు మటుకు చేయకండి. హెయిర్ ప్రాబ్లం గురించి కూడా మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఒకటేమో స్ట్రెస్ అండి, రెండు అసలు రీజన్ తెలియకపోవడం. హెయిర్ ఫాల్ అనే దానికి హెయిర్ ఫాల్ మల్టిపుల్ రీజన్స్తో కన్నా సింగిల్ ఎజెండాగా ఎక్కువ ఊడిపోతుంటుంది. కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఊడిపోతుంది. కొంతమందికి బ్లడ్ లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండడం వల్ల, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఊడిపోతుంది. కొంతమందికి వాళ్ళు తీసుకునే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల ఊడిపోతుంది. కొంతమంది రీసెంట్లీ డెలివరీలు అవ్వడం ఇట్లా ఏమైనా ఉంటాయి. సో మనం ఏంటంటే ఆ పిన్ పాయింట్, ఆ ఫోకల్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే హెయిర్ ఫాల్ అనేది వెంటనే ఆపేయచ్చు. వెరీ సింపుల్ అది. కాకపోతే ఏంటంటే చాలామంది అది తెలియక రకరకాల షాంపూలు మార్చేయడం, రకరకాల దాన్ని పాపం రోజు తలస్నానం చేసేటప్పుడు అస్సలు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని, నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందని అస్సలు తలస్నానం చేయకపోవడం, దానికి అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా దాన్ని టార్చర్ పెట్టేస్తూ ఉన్నారు. మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు అవసరం లేదండి. అందుకే నేను చెప్తాను, మీకు 3 నెలలకు మించి కనుక హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక ప్లీజ్ విజిట్ ట్రైకాలజిస్ట్. రాగానే ట్రీట్మెంట్లు చెప్తారు అని మటుకు డెఫినెట్గా భయపడద్దు. అది ఫూలిష్నెస్ అలా అనుకుంటే కూడా. రాగానే మీ డైట్ ఏంటి అడుగుతారు, మీరు చేస్తున్న తప్పేంటి అడుగుతారు. మీకు మ్యాక్సిమం ఒక మల్టీవిటమిన్, ఒక షాంపూ, ఒక నైట్ సీరం ఇస్తారు అంతే. అది వాడడం ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 2 బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కరెక్ట్గా మీకు ఏ వైటమిన్ లోపం ఉంది, ఏ హార్మోన్ లోపం ఉంది అన్నది చూసి దాన్ని సప్లిమెంట్ చేస్తారు. వెంటనే ఆగిపోద్దండి హెయిర్ ఫాల్. ఆగిపోయి వెంటనే హెయిర్ రీగ్రోత్ అనేది మీరు 3 to 4 months నుంచి చూస్తారు. అవసరమైతే ఒకవేళ ఇవన్నీ వర్కౌట్ కావట్లేదంటే పిఆర్పి అనే బేసిక్ ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తారు. అది చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ కూడా. మన హెయిర్ ఫాలికల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మన బాడీలోనే సహజంగా పెరిగేటట్టు చేసే బేసిక్ ట్రీట్మెంట్ అది. మీ బ్లడ్ శాంపిల్ నుంచి మీ గ్రోత్ ఫ్యాక్టర్స్తోనే మీ జుట్టు పెరిగేటట్టు హెల్ప్ చేయడమే పిఆర్పి ట్రీట్మెంట్ అండి. ఇవాళ రేపు జుట్టు ఊడిపోవడం కాదండి, జుట్టు ఊడిపోకుండా మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలామంది 3 నెలలకు ఒక్కసారైనా ఒక పిఆర్పి సెషన్ తీసుకుంటున్నారు. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది. సో హెయిర్ ఫాల్కి అస్సలు భయపడద్దు. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఒకసారి మీరు ఫస్ట్ 3 months మీరు ట్రై చేయండి, తప్పలేదు. మీరు తీసుకునే దాంట్లో ప్రోటీన్ అంటే ఎగ్స్ లాంటివి ఉన్నాయా, ఆకుకూరలు ఎక్కువ తింటున్నారా లేదా, నిద్ర కరెక్ట్గా పోతున్నారా, ఎంతసేపు పడుకున్నారని కాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ 6 hours ఉంటే సరిపోద్ది. అంటే బాగా నిద్రపోవాలి 6 hours, అది ఉందా లేదా, తలస్నానం ఎలా చేస్తున్నారు, ఎలాంటి షాంపూ వాడుతున్నారు, ఈ బేసిక్ అన్ని చెక్ చేసుకోండి. ఒకసారి ఇవి చెక్ చేసుకుంటేనే మీకు కరెక్ట్ అయిపోద్ది. కానీ 3 నెలలు దాటి కనుక మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే
ప్లీజ్ మా హెల్ప్ తీసుకోండి. పార్థ హెయిర్ క్లినిక్స్ కూడా 130 బ్రాంచ్లు 4 రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీరు డాక్టర్ గారితో కూర్చుని మీ ప్రాబ్లమ్స్ చెప్పడానికి, మీ హెయిర్ అనాలిసిస్ చేసుకోవడానికి ₹1 కూడా మీరు ఛార్జ్ లేదు. అక్కడ మేము హెల్ప్ చేయగలుగుతాము. ఒకసారి 3 నెలలు దాటి అయినా హెయిర్ అంతా పోతుంది, ఏంటి రీజన్ అని ఎవరైనా స్ట్రెస్లో ఉంటే కనుక మేము హెల్ప్ చేయగలుగుతాము. ఒకసారి వచ్చి ట్రై చేయండి. బిలో 30s మనం బాల్ హెడ్ అని కూడా చూస్తూ ఉన్నాం. సో రీజన్స్ ఏంటి? బాల్ హెడ్ అనేది బిలో 30s బిలో 20s అనేది ఏమి ఉండదమ్మా. యాక్చువల్లీ ఏంటంటే బాల్డ్ హెడ్ అనేది జెనెటికల్. మన వంశంలో, మన పేరెంట్స్లో కానీ, మన తాత ముత్తాతల నుంచి మనకి బట్టతలు అనేది వంశపారంపర్యంగా వస్తుంటే సో మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ డైట్ బట్టి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి లేట్ 30 దాటిన తర్వాత బాల్డ్ హెడ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 40 దాటిన తర్వాత బాల్డ్ హెడ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది చిన్నపిల్లలు పాపం ఇప్పుడు 20లో పడుతుంటారు, 21, 22 ఉంటారు, వాళ్ళకి బాల్డ్ హెడ్ స్టార్ట్ అవుతుంటుంది. సో దీన్ని అయితే బాల్డ్ హెడ్ రాకుండా ఆపడం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు వరకు రాలేదు. కాకపోతే బాల్డ్ హెడ్ రాకుండా మనం చాలా రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు. అలా ఇంట్లో బట్టతల ఉండి పిల్లలకు కానీ ఎర్లీ 20s, 30s, 40sలో ఎవరికైనా కూడా హెయిర్ లైన్ అంతా పోతుంది, ఇలా బయటెంపొరల్ ఇలా పైకి జుట్టు అంతా వెళ్ళిపోతుంది, మీకు ఈ హెయిర్ లైన్ ఇలా పైకి వెళ్ళిపోతుంది. అలా మీకు ఎవరికైనా అలాంటి రీజన్స్ కనపడితే కనుక మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మల్టీవిటమిన్ తీసుకోవడం ఒకటి, నైట్ సీరం ఒకటి అప్లై చేయడము, హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేసే, మీ హార్మోన్ ప్రభావం తగ్గించే షాంపూస్ యూస్ చేయడము, పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ రెగ్యులర్ సెషన్స్లో తీసుకోవడం లాంటివి చేస్తే కనుక 100కి 100% మీకు హెయిర్ బాల్డ్ హెడ్ని చాలా సంవత్సరాలు అంటే 30sలో, 40sలో, 50sలో కూడా మనం పోస్ట్ పోన్ చేసేయచ్చు. అంతవరకు అయితే నేను ఎష్యూర్ వీఆర్ డూయింగ్ దట్. మేము చేస్తున్నాము, బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది పిల్లలు వచ్చేసి మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి అని అడుగుతున్నారు ఇప్పుడు ఎర్లీగా. కానీ మేము చేయట్లేదు. మేము చేయకుండా ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్తోనే మళ్ళీ వాళ్ళకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అందులో ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ హెడ్స్తోని పూర్తిగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని కూడా ప్రివెంట్ చేస్తూ మనం చేయగలుగుతున్నాం. సో ఇబ్బంది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.